హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్త పెన్షన్లకు సంబంధించి కొన్ని అప్డేట్స్, అదేవిధంగా డిసెంబర్ నెలలో పెన్షన్ తీసుకునే వారికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లైక్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. అలానే డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అంటే ఈ పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి ఒక ప్రొఫార్మా మాత్రమే అనమాట. ఇంకా ఫైనల్ అయితే కాలేదు. అసలు యాక్చువల్గా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనేది జరగాల్సి ఉండగా దీన్ని వాయిదా అయితే వేయడం జరిగిందనమాట. సో సోమవారం రోజున జరగాల్సినటువంటి ఈ క్యాబినెట్ మీటింగ్ వాయిదా పడడంతో మనకు ఇంకొక 2 రోజుల తర్వాత క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది. అప్పుడు మనకు ఈ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏ విధంగా ఉండాలనే దాని మీద ఒక క్లారిటీ అయితే రానున్నట్లు సమాచారము. సో ఇప్పటికే వచ్చినటువంటి సమాచారం ప్రకారము ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటివి డిసెంబర్ మొదటి వారంలో తీసుకుంటారని చెప్పి మంత్రి గారు అయితే తెలియజేశారనమాట. సో వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు 1 by 1గా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు తప్పకుండా లైక్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా డిసెంబర్ నెలలో పెన్షన్స్ అనేవి తీసుకునే వారికి సంబంధించి ఒక గుడ్ న్యూస్. అదేంటంటే కొంతమందికి సంబంధించి అంటే నవంబర్ నెలలో ఇవ్వాల్సినటువంటి దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్ అనేది నవంబర్ నెలలో బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. సో దానికి సంబంధించి నవంబర్ నెలలో స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేటివి కొన్ని తీసుకొని ఆ యొక్క ఆప్షన్స్లో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్ అనేవి తీసుకోవడం జరిగిందనమాట. దాంట్లో ముఖ్యంగా స్టడీ సర్టిఫికెట్లు, స్టూడెంట్ ఐడి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకొని సచివాలయాల ద్వారా అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్డేట్ చేయడం జరిగిందనమాట. వారికి సంబంధించి మాత్రమే. దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ అనేది డైరెక్ట్గా బ్యాంక్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మీరు ఇంకా కూడా దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే బయట చదువుకుంటూ ఉన్నారో వారు తప్పకుండా పెన్షన్ అనేది అకౌంట్కి పొందాలనుకుంటే నేను చెప్పినటువంటి స్టడీ సర్టిఫికెట్లు, ఐడి కార్డు ఉంటుంది కదా అది, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వర్కింగ్లో ఉండేటువంటిది. ఈ 3 ఇచ్చినట్లయితే మీకు డిసెంబర్ నెలలో పెన్షన్ అనేది అకౌంట్కి వేయడం జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ముఖ్యంగా కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త. డిసెంబర్ మొదటి వారంలో అప్లికేషన్స్ అనేటివి సచివాలయాల ద్వారా తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇదివరకు చెప్పిన విషయం మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. డిసెంబర్ మొదటి వారంలో తీసుకునేటువంటి యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి మనం యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం 1 by 1గా మాట్లాడుకుందాం. అసలు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఒక చిన్న ప్రొఫార్మ్ అయితే రెడీ చేస్తున్నాను నేను. దాన్ని నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు ఇక్కడ. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ నేను మీకు చెప్తాను. ఇక్కడ మనకు ఏ విధంగా ఉంటాయంటే దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాలు అనేవి ఫస్ట్ మనము రాసి సచివాలయంలో అయితే ఇవ్వాలన్నమాట. ఆధార్ నెంబర్ అనేది అడుగుతున్నారు. పేరు అంటే ఆధార్లో ఏ విధంగా ఉంటుందో అదే మీరు ఇంగ్లీష్లో అయితే ఇక్కడ రాయాల్సిందిగా అయితే వీళ్ళు కోరడం జరిగింది అప్లికేషన్లో. తండ్రి లేదా భర్త పేరు అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ లింగం పురుషుల స్త్రీ అనేది ఇవ్వాలి. ఆధార్ కార్డు ప్రకారం వయసు అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చుంటారో అవే ఇవ్వాలన్నమాట. ఎటువంటి చేంజెస్ అనేవి చేయకూడదు. నెక్స్ట్ కులము, మతము, విద్యార్హత, ఒకవేళ మీరు చదువుకొని కనుక ఉన్నట్లయితే విద్యార్హత అనేది ఇవ్వాలి. వైవాహిక స్థితి అంటే మీరు మ్యారేజ్ చేసుకొని ఉన్నారా లేదనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మొబైల్ నెంబరు వర్కింగ్లో ఉండేది ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుతం ఉన్నటువంటి అడ్రస్ ఇవన్నీ కూడా చేసిన తర్వాత పెన్షన్ రకం అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. పెన్షన్ రకం అనేది మీరు ఏ పెన్షన్కి అప్లై చేస్తున్నారు, వృద్ధాప్య పెన్షనా, వితంతు పెన్షనా, వికలాంగుల పెన్షనా, ఒంటరి మహిళా పెన్షనా, చేనేత, మత్స్యకార, అభయహస్తం, ట్రాన్స్జెండర్, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, కళ్ళు గీత కార్మికులు, ఇలా మనకు చాలా పెన్షన్స్ అనేవి ఉన్నాయండి. దాదాపు 22 రకాల పెన్షన్స్ అనేటివి ఏపీలో అయితే ఇస్తున్నారనమాట. వాటన్నిటికి సంబంధించి ఇందులో ఆప్షన్ లేకపోయినట్లయితే మీరు సపరేట్గా రాసి కూడా ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ వికలాంగులైతే సదరం ఐడి అనేది అడుగుతున్నారండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సదరం సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ వికలాంగులకు సంబంధించి. మీరు ఇంకా కూడా సదరం సర్టిఫికేట్ తెచ్చుకోకుండా వికలాంగత్వం కలిగి ఉంటే
మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకొని సో సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు. అది డైరెక్ట్గా మీ సచివాలయంకే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో స్లాట్ బుక్ చేసుకుంటారో అక్కడ నుంచి డైరెక్ట్గా మీ సచివాలయంకి అయితే పంపించేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మనకు చివరిలో వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి మనం అప్లికేషన్తో ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్తో తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కన్ఫామ్గా అయితే ఉండాలని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో ఒకసారి మీరు జతపరచాల్సినటువంటివి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చేస్తున్నారు చూడండి. ఆధార్ కార్డ్ జెరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రైస్ కార్డ్ జెరాక్స్, గడిచిన 6 నెలల కరెంటు బిల్ జెరాక్స్, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం. సో ఇవన్నీ కూడా మీరు మ్యాండేటరీ ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఇచ్చిన తర్వాత మీరు సచివాలయంలో సో మీ యొక్క ఫోటోలు అంటే అప్లికేషన్తో పాటు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ కూడా తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వస్తే డిబిటీ విధానంలో సో బ్యాంక్స్కి ఈ యొక్క అమౌంట్, పెన్షన్ అమౌంట్ చెల్లించేదానికి బ్యాంక్ అకౌంట్స్ కూడా తీసుకుంటున్నారనమాట. సో ఇవన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకున్నట్లయితే డిసెంబర్ మొదటి వారంలో మీకు అప్లికేషన్ చేస్తారనమాట. సో అప్లికేషన్ చేసినప్పుడు మీరు ఈజీగా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఇచ్చేస్తారు. త్వరగా అయితే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది.